మీ పేరేంటి? మొహమ్మద్ ఫజలుర్ రెహమాన్. మొహమ్మద్ ఫజలుర్ రెహమాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉండబోతుంది? మేము అనుకుంటున్నాం మంచిగా ఉంటుంది అని. ఎందుకంటే ఓటు వేసినాం దాని గురించి. ఒక కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చి మంచిగా చేయాలా అని. ఇంకా మాకు 100% నమ్మకం ఉన్నది. ఆయన మంచిగానే చేస్తాడు. ఆయనకి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇంకా కాంగ్రెస్లో మంచి మంచి లీడర్స్ మినిస్టర్స్ అయినారు. వాళ్ళు చాలా సీనియర్స్. ఎట్లా ఏం చేయాలని వాళ్ళకి మొత్తం ఎరక. ఇప్పుడైతే 2 స్కీమ్స్ స్టార్ట్ చేసినారు. ఒకటేమో ఆడోళ్ళకి బస్సులా ఫ్రీ ఉన్నది. ఇంకొకటి ఏమో మన ఆగ్యాశ్రీలా 10 lakh rupees దాకా మనం డబ్బు చేసుకోవచ్చు అది అని. ఇంకా 4 ఉన్నాయి. ఒక ఆడోళ్ళకి 2500 మంత్లీ వేస్తా అని. ఇంకొకటి రైతు బంధు ఏమో ఉన్నది. ఇంకొకటి ఏమో ఆడోళ్ళ గురించి షాదీ ముబారక్ ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, 1,60,000 దాకా ఇస్తా అని చెప్పినారు. కానీ చేస్తాడు. కానీ ఒకటేసారి అన్ని పనులు కావాలంటే ఏదైనా కాదు. మనం దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఆయనకి టైం ఇస్తే ఎట్లయినా చేస్తాడని మాకైతే మొత్తం నమ్మకం ఉన్నది. అందుకోసమని కొంచెం గవర్నమెంట్ కాంగ్రెస్ తెస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. మాకు ఏం లేదు, ఉట్టి పబ్లిక్ని బెనిఫిట్ కావాలి ఎక్కడి నుంచి అయినా. ఇప్పుడు సిలిండర్ ఉన్నది. ఇప్పుడు ఏమో 1000 ముందు అలా అయితే 1200 ఉండే, ఇప్పుడు 1000 రూపాయలు అయింది ఎలక్షన్ ముందు అలా. ఇప్పుడు అయినా ఏమో 500కి ఇస్తా అన్నాడు. చాలా బెనిఫిట్స్ అవి. ఎందుకంటే మధ్యాల మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు దీంట్లో. ఎందుకంటే 1200 రూపీస్ సిలిండర్, మళ్ళీ స్కూల్ ఫీజులు అవి ఇవి కూడా ఉన్నాయి. కొన్ని తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కూడా ఎక్కువ అయిపోయినాయి. దాని గురించి కూడా రేవంత్ రెడ్డి కొంచెం ఆలోచించాలా అని మేము అనుకుంటున్నాం. ఇంకా గవర్నమెంట్ అయితే ఎట్లా మస్తు నడుస్తుంది మేడం. December 31 నుండి అంటే కొంతమందికి అంటే తాగుడు తిరుగుడు ఇట్లా చెడ్డ అలవాట్లు ఉంటాయి. అలాంటి మార్చుకునే అలవాట్లు అధికారం లే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో అయితే ఇలే దాని గురించి. ఇప్పుడు ఏది ఇస్తుందో అది అయితే ఎట్లయినా 6 items ఉన్నాయి. అది అయితే ఎట్లయినా చేయాలి ఆయన. ఇంకా ఇది కూడా చేస్తే మంచిగా ఉంటుంది. కానీ దీంట్లో కూడా ఏమున్నది అంటే 50% పీపుల్ ఏమో కావాలంటారు, 50% పీపుల్ ఏమో వద్దు అంటారు. అది మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకి ట్యాక్స్ వచ్చేది వైన్స్తోనే, మన స్టేట్ నడిచేది అదే. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు సిగరెట్ కూడా ఉంది, గుట్కా మన కాడ బ్యాండ్ ఉన్నది, కానీ సిగరెట్ నడుస్తుంది. ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళు ఇప్పుడు కింద ఏమైనా కలిపి అమ్ముతున్నారు, వాళ్ళకి కొంచెం చూసుకొని వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఇస్తే మంచిది. కానీ ఇప్పుడు చేస్తే ఇంకా మంచిగా ఉంటా అని అనుకుంటున్నా. కానీ గవర్నమెంట్ కూడా నడవాలా కదా మేడం. గవర్నమెంట్ నడవకుంటే ఉట్టి స్కీమ్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఎర్నింగ్ గురించి ఆలోచించాలా ఇప్పుడు. ఎందుకంటే ఎర్నింగ్ ఉంటే ఏమైనా మనం ఎక్స్పెండిచర్ చేయవచ్చు. ఎర్నింగే లేకుంటే ఎక్కడి నుంచి ఎక్స్పెండిచర్ చేస్తారు మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే చెప్తున్నాం మేము. ఎర్నింగ్ ఎట్లా వస్తుంది, మన సిటీకి ఎట్లా డెవలప్ అవుతుంది అది చూడాలా. ఇంకా సిటీలో ఏమో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఉంది, మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్ ఉంది. మీరు మంచిగా చేస్తే ఎంపీ ఎలక్షన్లో మంచిగా కాంగ్రెస్ ఎంపీస్ వస్తారు. అదే అని మా నమ్మకం ఉన్నది.